గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానికి భవిష్యత్తు దర్శనం బాగానే అయినట్టుంది. అందుకే ఇవే తన చివరి ఎన్నికలంటూ ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చాలా సాఫ్ట్గా కాదు బేలగా చెబుతున్నారు. ఎలాగోలా గెలిపించి పుణ్యం కట్టుకుండంటూ అన్యాపదేశంగా బతిమిలాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు అది అసెంబ్లీ అయినా మీడియా సమావేశమైనా ఎక్కడైనా ఎప్పుడైనా నాని నోరెత్తారంటే ఆడు చెప్పాడా, ఈడు చెప్పాడా, ఆడమ్మ మొగుడు చెప్పాడా అంటూ బండబూతులతో చెలరేగిపోయేవారు. అలాంటి నాని నోట సాఫ్ట్గా ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే బేలగా ఇవే నా చివరి ఎన్నికలు వంటి మాటలు రావడం చూస్తుంటే ఆయనకు ఏదైనా బోధివృక్షం కనిపించిందా, దాని కింద కూర్చోవడంతో జ్ఞానోదయం అయి తత్వం బోధపడి బొమ్మ కనిపించిందా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి మండల హనుమంతరావు పేరును పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే గుడివాడ నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. ఇటీవల గుడివాడ పట్టణంలో రాత్రికి రాత్రే నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మండల హనుమంతరావు అంటూ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ హఠాత్ పరిణామంతో కొడాలి నాని వర్గం ఒక రేంజ్లో ఉక్కిరిబిక్కిరైపోయింది. అంతేకాదు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. దాంతో ఈ అంశాన్ని నాని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు తెలియజేశారు. ఇక వారి నుంచి వచ్చే సమాధానం కోసం ఆయనతో పాటు ఆయన వర్గం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొడాలి నాని నిర్వేదంలో కూరుకుపోయి ఇవే తన చివరి ఎన్నికలంటూ మాట్లాడారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి 2014, 2019లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆయన కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా కొడాలి నాని ఎలా వ్యవహరించారో, ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కాదు, బూత్ సరఫరాల శాఖ మంత్రి అంటూ కొడాలి నానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కొడాలి నాని ఇప్పుడు చాలా సాఫ్ట్గా, ఇంకా చెప్పాలంటే తనకు వయసైపోయిందని, 53 ఏళ్ల తాను ఈసారి ఎన్నికల్లో గెలిస్తే 58 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉంటానని, ఆ తర్వాత అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా తన కుమార్తెలు రాజకీయాల్లోకి రారని క్లారిటీ ఇవ్వడమే కాకుండా తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడు కొడాలి నాని కుమారుడు వచ్చే అవకాశం ఉందంటూ సంకేతాలిచ్చారు. మొత్తం మీద కొడాలి నాని బేలమాటలు వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందన్న సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చ జోరందుకుందే. అదే కాక కొడాలి నాని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే ఓ ప్రచారం ఓ వైపు జరుగుతుండగా మరోవైపు ఆయన హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ క్రమంలో కొడాలి నాని ఇవి తనకు చివరి ఎన్నికలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనే ఓ చర్చ సైతం ఊపందుకుంది. ఏది ఏమైనా మిర్చిలాగా ఎప్పుడు హాట్ కామెంట్స్ చేసే కొడాలి నాని ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవే తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ చాలా సాఫ్ట్గా మాట్లాడటం చూస్తుంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుందని, కానీ అది అంతగా అంతుపట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం గుడివాడ నియోజకవర్గంలో వైరల్ అవుతుంది. అదే కాక ఇప్పటికే ఇదే డైలాగ్ ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వాడారని కృష్ణా జిల్లా వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మీరు ఓటు వేసి దీవిస్తే 4వ తేదీన ఎమ్మెల్యేగా జైత్రయాత్ర చేస్తా, లేకుంటే శవయాత్ర చేసుకుంటాం, మా కుటుంబ సభ్యులం 3 ఆత్మహత్య చేసుకుంటామంటూ ఓ సెంటిమెంట్ ఆయుధాన్ని ఉపయోగించి ఎమ్మెల్యేగా ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారని, ఈ తరహా ట్రిక్స్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఉపయోగించే అవకాశం ఉందనే ఓ చర్చ వైరల్ అవుతుంది. అదే కాక కొడాలి నాని తన రాజకీయ వారసుని సైతం ఈ సందర్భంగా చెప్పకనే చెప్పారనే మరో చర్చ సైతం నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది.